శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం నుండి వేళ మనం 19వ శ్లోకాన్ని పరిశీలన చేసుకున్నాం. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాధనార్థం వా తత్తామసముదాహృతం. భగవానులు చెబుతూ ఉన్నారు, మూర్ఖ పట్టుదలతో తన శరీరమును శుష్కోపవాసాదులచే బాధించుకొనుట ద్వారా గాని లేక ఇతరులను నాశనము చేయవలెనను ఉద్దేశముతో గాని చేయబడు తపస్సు తామసిక తపస్సు అని చెప్పబడినది. మూఢాగ్రాహేణ అనగా మూర్ఖ పట్టుదలతో. పట్టుదల మంచిదే కాని అది వివేకముతో కూడినప్పుడే సత్ఫలితములను సంగగలదు. మూర్ఖ పట్టుదలల వలన ప్రయోజనము లేదు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. ఆత్మనో యత్పీడయా, కొందరు మూర్ఖపు పట్టుదలతో శుష్కోపవాసముల ద్వారా తమ శరీరమును బాధించుకొనుచు తపస్సు చేయుదురు. తపస్సు గాని ఉపవాసము గాని మంచివే అయినను కొంత వివేకమును వానికి జోడించినప్పుడే అవి శోభించును. లేకున్నా మనుజుడు వక్ర మార్గమున జను ప్రమాదము కలదు. అట్టి వివేకము లేని కారణము చేతనే కొందరు ఇతరులను నాశమనొచ్చుటకు గాను తపస్సు చేయుచుందురని ఇట చెప్పబడినది. ఈ ప్రకారముగా వారు తపస్సును సాధనమును దుర్వినియోగపరుచుకునుతున్నారు. దీనికంతటికి మూఢత్వమే కారణం. కావున దానిని పోగొట్టుకొని రాజస తామస తపస్సులను ఆశ్రయింపక తమకున్న పట్టుదలను సన్మార్గమును వినియోగించి దైవ ప్రాప్తికై సాత్విక తపస్సుని ఆశ్రయించి తరించవలేను అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. ఈ శ్లోకము ద్వారా ఈ క్రింది అంశములు తేలుచున్నవి మనకు. ఏమిటి అంటే, మూర్ఖపు పట్టుదల పనికిరాదు. శుష్కోపవాసాదుల ద్వారా తన శరీరమును గాని మనస్సును గాని బాధించుకొనకూడదు. పరప్రాణికి కీడు చేయరాదు. ఈ మూడు భావములతో చేసేటువంటిది తామసిక తపస్సే అవుతుంది. కాబట్టి మూర్ఖ పట్టుదలతో తన శరీరమును బాధ పెట్టుట ద్వారా గాని ఇతరులను నాశనమునొచ్చులెనను ఉద్దేశముతో గాని చేయబడు తపస్సు తామసిక తపస్సే అని చెప్పబడుతున్నది. ఏ మానవుడు అయినా పరోపకార బుద్ధితో సహజ స్థితి కలిగి సహజంగా చేయునటువంటి మార్గములను శాస్త్రీయ ధర్మం ప్రకారము ఎవరు నడుచుకుంటారో వారే సాత్విక స్వభావులై ఉండి సాత్విక ఫలితమును పొందగలుగుతారు. లేకపోతే తామసిక రాక్షసులను ఎంతో మంది మనం చూశాం. తామసిక గుణములతో పరమేశ్వరుని మెప్పించినప్పటికీ కూడా ఆ వరముల వలన వాళ్ళు పొందినది ఏమిటి? వాళ్ళ పతనము వారే కొని తెచ్చుకున్నారు. అటువంటి పరిస్థితి కలగకూడదు. అంటే తామసిక లక్షణము కలిగి పరోపకార భావముతో శాస్త్రీయ అనుష్ఠానం ప్రకారం గురు సమ్మత ప్రకారం ఏ మానవుడు నడుచుకుంటాడో వాడు సాత్వికుడై ఈ ప్రపంచమున కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లుతాడు అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.